ఈ శాతకాని ఈ దద్దమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతగాక ఓడిపోతామనే కన్ఫామ్ అయిన తర్వాతే మీడియా మీద జనం మీద దాడులు చేయిస్తున్నారు. ఇది నిరంకుశం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీలందరూ కూడా ఐక్యమై వీళ్ళని త్వరలో బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. అంటే నేను వచ్చిన తర్వాత నా బీసీలు నా ఎస్సీలు అని మాట్లాడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రేమ కనపడుతుందండి జనాలు. అసలు బీసీలన్నా ఎస్సీలన్నా మైనార్టీలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్గా చూస్తున్నాడే కానీ వాళ్ళు బ్యాక్ బోన్ అని ముందు చెప్పాడు. ఆ తర్వాత బ్యాక్వర్డ్ కాస్ట్గా చూస్తున్నాడు. కానీ మాకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కుర్చీ కూడా లేకుండా చేసిన సీఎం ఈ దరిద్ర సీఎం ఈడే, ఈ ముఖ్యమంత్రి. ఇంతవరకు ఒక కుర్చీ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఏమీ లేకుండా చేసిన ఈ సీఎంని మేము ముందు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మేము బీసీలుగా తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నాం. జనసేన టీడీపీ ఐకమత్యం వర్ధిల్లాలని నేను రాష్ట్ర పర్యటన చేస్తున్నా. అందులో భాగంగా మాకు సౌడుపల్లి దుర్గారావుని చంపేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్ పిలిపించి వార్నింగ్ ఇచ్చారు, బట్టలోటి తీసి కొట్టారు. పాప అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు సౌడుపల్లి దుర్గారావు, మా బీసీ పల్లికారులు. అది ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం వెళ్తుంది. ఎంతో సజ్జల రామకృష్ణ కృష్ణా జిల్లా కొనే, గుంటూరు జిల్లా కొనే, నెల్లూరు జిల్లా కొనే అంటున్నారు. ఓటికి నోటు బాగా పలిచేటట్టున్నారు. డబ్బు ఉంది, ఎవరెంత ఇచ్చినా తీసుకోండి, 5,000 నుంచి 10,000 ఇచ్చిన తీసుకోండి, ఎంత ఇచ్చినా తీసుకోండి. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయండి, జనసేన గాజు గుర్తుకు ఓటేయండి. ఈ రెండింటికే న్యాయం చేయండి. జై జనసేన, జై టీడీపీ. అంటే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎందుకు ఈ పొత్తులు అవసరం, సింగిల్గా రండి, మేము సింగిల్గా వస్తున్నాం, సింహం సింగిల్గా వద్దని రకరకాల మాటలు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అంతా ఒకటిదేనండి, సింగిల్ సింహంగా అది మొత్తం దోషించాడు. ఆవులు గేదెలు కబేలాలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా ముందు పాలు కూడా దొరకవు, పిల్లలకి పసిపిల్లలకి పాలు కూడా దొరకవు. అటు అడవులు నరికేస్తున్నాడు. ఇటు రక్షణ లేదు, దేనికి పర్యావరణ పరిరక్షణ లేదు. ఎక్కడ చూసే గాజు బెంగులు, గాజు సీసాలు అన్నీ. అసలు మన రాష్ట్రం మైనింగ్ అడవులు అన్నీ దోచేస్తున్నారు. అసలు మొత్తం విపరీతంగా రాష్ట్రం పర్యావరణం నాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చూసి అప్డేట్ అయ్యాడో మనకు అప్డేట్ అయ్యారో అర్థం కావట్లేదు. ఈ ధృతరాష్ట్ర పరిపాలన పోవాలి. చంద్రబాబు నాయుడు అధ్యక్షన, పవన్ కళ్యాణ్ అధ్యక్షన రాష్ట్రం మళ్ళీ సర్వతోముఖంగా చెందుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో అప్పుడే గట్టిగా విమర్శించి ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేస్తారు, గాజు గుర్తుకు ఓటేస్తారని ప్రజలందరూ చెప్తున్నారు. ఎక్కడి నుంచి మీరు పాదయాత్ర చేస్తారు? బైక్ యాత్ర, ఆటో యాత్ర చేస్తున్నానండి. నాగార్జున సాగర్ నుంచి. ఆ బండి నాదేనండి సార్. జై జనసేన, జై టీడీపీ. రాష్ట్రం అంతా పరిపాలన లేదండి. ఎక్కడ చూసి ఇసుక దోపిడీ, ల్యాండ్ మ్యాపే, శాండ్ మ్యాపే జరుగుతుంది. నేను కొల్లూరు నుంచి అటు నుంచి వచ్చానండి. రేపల్లి నుంచి అటు నుంచి వస్తే ఎక్కడ చూసి ఇసుక దోపిడీ, లారీ లోడ్లు అవుతున్నాయి, పెద్ద టెంటైల్ బండ్లు లోడ్ అవుతున్నాయి. ముందు 4 అంగుళాలు వచ్చే బోరు కూడా 2 అంగుళాలు నీళ్ళు వస్తుంది. పంట పొలాలు కూడా ఇంకా ముందు నీళ్ళు కూడా ఉప్పు నీరు వెనక తనుతుంది. పట్టించుకోవట్లేదు, అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. దోపిడీ ఎక్కువైపోయింది సార్. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది జనసేన టీడీపీ ఐక్యమత్యం వర్ధిల్లాలని రాష్ట్ర పర్యటన చేస్తున్నానండి. అందులో భాగంగా మొత్తం అన్ని వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను. అయితే నా సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారు కొంతమంది వైసీపీ గుండాలు. అయితే ఇది నన్ను చంపేస్తాను బెదిరించారని సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ట్రేజింగ్లో పెడతామని నెంబర్ ఇచ్చారు, అంతే సార్. నెంబర్ ఇచ్చారు. దేనికోసం మీకు ఇంట్రెస్ట్? అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ మీద మీ ఆటోనా, సొంత ఆటోనా ఇది? దీని ఖర్చు నా సొంతమే సార్. జనసేన టీడీపీ ఐక్యమత్యం అవ్వాలి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని నేను నమ్మానండి. ప్రజలందరినీ ఈసారి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ అమూల్యమైన ఓటు ముద్ర సైకిల్ గుర్తుకి ఓటేయండి, గాజు గుర్తుకి ఓటేయండి అని నేను అందరూ వినియోగించుకోండి. డబ్బు కాసుకు అమ్ముడుపోకూడదు. మనకు నిజాయితీ పనులు గెలిపించుకోవాలి. నైట్ ఎక్కడ ఉంటావు? నైట్ ఎక్కడున్నా పార్టీ ఆఫీసులో పడుకుంటాను సార్. పగలేమో పొద్దున్న తిరుగుతూ ఉంటాను, ప్రజల్లో తిరుగుతూ ఉంటాను. ఇవాళ బీసీ మీటింగ్ అంటే వచ్చాను. మరి టికెట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా విస్తృతంగా వెళ్తాను సార్. ఇచ్చాపురం వరకు వెళ్తాను సార్. నాగార్జున సార్ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్తాను సార్. ప్రజలంతా మీ అమూల్యమైన ఓటు ముద్ర అమ్ముకోవద్దు. ఓటు అనేది తల్లితో సమానం, కన్న తల్లితో సమానం. ఎవరెంత ఇచ్చినా తీసుకుందాం. ఈసారి సైకిల్ గుర్తు కొట్టేద్దాం, గాజు కొట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దాం. జై జనసేన, జై టీడీపీ. ప్రభుత్వం యొక్క రాజకాలం బయటకు తీసే 4th ఎస్టేట్ అంటే మీడియా 4th ఎస్టేట్. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధ లాంటిది. అలాంటి వాళ్ళని కూడా బెదిరించేసి భయపెట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఏం చెప్పొచ్చు మేడం? రౌడీలు, గోండాలు, రేపిస్టులు, అలాగే ప్రాణహానిలు సృష్టించేటటువంటి వ్యక్తులు పాలకులైతే ఖచ్చితంగా మంచి వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. అదే ఇక్కడ జరుగుతుంది. రౌడీలు, గోండాలని పాలకులుగా చేసినటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇలాంటి వాళ్ళని
మళ్ళీ అధికారంలోకి రాణిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని వదిలి ప్రతి ఒక్కళ్ళు కూడా 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా వలసలు ఏరే రాష్ట్రాలకి వలసలు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. అందులో మార్పే లేదు. ఇంకొక ఎక్కడా లేని విధంగా ఎరాచకం అనేది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడతా ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ధైర్యం? మళ్ళీ నేనే శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా లేకపోతే ఏంటి? ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థకు కూడా రక్షణ లేదండి. ఒక మీడియా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. సాక్షాత్తు రఘురామరాజు గారు ఎంపీ గారికి ఆ రోజు రక్షణ లేదు. ఆయన కొట్టించినటువంటి నైజం, అలాగే పోలీసుల్ని కూడా కొట్టించినటువంటి నైజం, మీడియా సోదరులని, అలాగే సామాన్య ప్రజల్ని ఎవరికి రక్షణ లేదండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి పంపించే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అతనికి చరమగీతం పాడి ఇంటికి పంపించే వరకు కూడా నిద్రపోరని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి పాడిందే పాటగా చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పకుండా మళ్ళీ కొత్త స్లోగన్ ఎత్తుకొని నేను వస్తే మీ జీవితాలు బాగుపడతాయి, నా బీసీలు, నేను అందరికీ డబ్బులు ఇచ్చేసాను, ఫ్రీగా పంచా, నేను వస్తే మళ్ళీ నేను రాకపోతే అన్నీ ఆగిపోతాయి అని ఒక కపట వేసుకొని వస్తా ఉన్నాడు. లేదండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు కూడా నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను, ఇవి ఇస్తున్నాను అంటున్నావు. నువ్వు ఇచ్చేదంటే ఇప్పుడు ఎంతకుముందు ముఖ్యమంత్రులు ఎంతోమంది కూడా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ, ఇవన్నీ కూడా అన్ని సంక్షేమ పథకాలకి ఆరాధ్యుడే నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయనే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో ఆయన డెవలప్మెంట్ చేశాడు. కానీ ఇప్పుడు వచ్చేసి నేను అమ్మఒడి ఇస్తున్నాను, తర్వాత మిగిలిన ఎన్నో పథకాలు ఇస్తున్నాను, నేను రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయి అనేది ఇది చాలా రాంగ్. ఎందుకంటే నువ్వు ఒక్కడే కాదు, ఎవరైనా అంతకుముందు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇచ్చారు. నువ్వేదో ఇవాళ నీవు బటన్ నొక్కితే నాకు వచ్చేస్తున్నాయి అన్ని పథకాలు ఇస్తున్నారు అనేది కాదు, అది వాస్తవం కాదు, అవాస్తవం. అది రాబోయే రోజుల్లో కూడా నీ కపట నాటకాలకి ఒక బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా నీకు ఓటుతో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఒక బీసీ వ్యక్తిగా చెప్పండి, మీరు బీసీలు నిజంగా ఆర్థికంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలతో కానివ్వండి, చేయూత అని పెట్టాడు, ఇంకోటి పెట్టాడు, వీటి వల్ల ఏమన్నా ఉపయోగం కానీ లబ్ధి కానీ చేకూరిందంటారు? లేదండి, వాస్తవంగా 1 కోటి మంది లబ్ధిదారులు ఉన్నారంటే ఇతను ఇచ్చేది 10 లక్షల మందికే, మిగిలిన 90 లక్షల మంది అన్యాయం అయిపోతున్నారు. ఎందుకంటే నువ్వు పథకాలు ఇవ్వాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి నువ్వు బెనిఫిషరీ అవునా కాదా అనేది మీరు ఎగ్జామిన్ చేసి మీరు ఇవ్వాలి. కానీ ఏదో మీ కుంటు సాకులు చెప్పేసి ఆ రోజు అధికారంలోకి నీకు నవరత్నాలు ఇస్తున్నాం, అవి ఇవి ఇస్తామని చెప్పేసి ఇవ్వాలి. నువ్వు అధికారం రాగానే నీకు కరెంటు బిల్లు నీకు 300 యూనిట్లు వస్తుంది, నీకు ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అవి ఉన్నాయని, స్థలం ఉంది, పొలం ఉంది అని ఇవన్నీ ఏదో సాకు కారణాలు చెప్పేసి నువ్వు ఎంతోమందికి సంక్షేమ పథకాల్లో అమ్మఒడి కానీ, అమ్మఒడిలో నువ్వు కోత పెట్టావు, కాపు నేస్తంలో కోత పెట్టావు, చేయూతలో కోత పెట్టావు, అన్ని పథకాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా నువ్వు కోతలు విధించుకుంటూ వచ్చావు. కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా అర్హులైన వాళ్ళకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత, నువ్వు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఫస్ట్ సంవత్సరంలో 10 లక్షల మందికి ఇస్తే వచ్చే సంవత్సరం పెరగాల్సింది పోయి లబ్ధిదారులను నువ్వు తగ్గించుకుంటూ వచ్చావు. నేను పెంచుకుంటా పోతానన్నావు, కానీ లబ్ధిదారులు తగ్గించుకుంటూ వస్తున్నావు. ఇదేనా ఇది డెవలప్మెంట్ అంటే? ఇదేనా నువ్వు ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు? ఇది అనేది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చావు, ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ప్రజల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు బటన్ నొక్కి అప్పులు తీసుకొచ్చి మందు మీద అప్పు తీసుకొచ్చావు, అన్నీ ఎన్నో వాటి మీద నువ్వు అప్పు తీసుకొచ్చేసి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పేసి నువ్వు పేద వర్గాలను కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కానీ నువ్వు మోసం చేస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నారు సార్ ఇంత ఉపద్ఘాతం కల్లా? వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? వైసీపీ కార్యకర్తలు మేమే వస్తాము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, ఇంకా ఎన్నో పథకాలు ఇస్తున్నాడు, ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అది అనేది కరెక్ట్ కాదు. రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే మీరు పిచ్చి ప్రలాపనలు పేరేసి మీరు డెవలప్మెంట్కి మేము అన్నీ చేసాం, అది చేసాం, ఇది చేసాం, ఏం చేశారు? మీరు ఒక రాజధాని కట్టారా? ఒక రాజధాని డెవలప్మెంట్ ఉందా? లేదు. ఒక రోడ్లు డెవలప్మెంట్ చేశారా? ఒక ఫ్లైఓవర్లు డెవలప్మెంట్ చేశారా? ఏవి డెవలప్మెంట్ చేశారు? మీ హయాంలో ఈ 2019 నుండి 2024 వరకు అసలు డెవలప్మెంట్ మాకు అక్కర్లేదు, మాకు డబ్బులు ఇస్తే చాలనుకునే జనాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. మళ్ళీ ఇది రిపీట్ అవుద్ది అంటారా? జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ రిపీట్ అవుద్దా?
అవదండి. ఇది కంపల్సరీగా చెప్తున్నాను. 2019లో ఎందుకంటే ఒక్క ఛాన్స్ అనే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి మరో ఛాన్స్ గురించి ప్రజలు ఎదురు చూడట్లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాం. 2024లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ధన్యవాదాలు.